హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్టూడియో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ మొన్న మన మెయిన్ ఛానల్ కోసం ఎటువంటి వీడియోస్ అయితే షూట్ చేయలేదు. కాజ్ అతని గారు వస్తాడు, మీకు అందరికీ తెలిసిందే. అండ్ కిట్ గారికి వచ్చేసి కొద్దిగా ఫీవర్ అయితే వచ్చిందనమాట. సో దానివల్ల అయితే నేను మొన్న షూట్ చేసినాం, నేను ఎటువంటి వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఈరోజు మళ్ళీ 2 వీడియోస్ అయితే ప్లాన్ చేసినాము. చూడాలి ఎన్ని వీడియోస్ అయితే ఏం కథ అని చెప్పేసి. అండ్ స్టూడియో వర్క్ ఏం దాకా వచ్చింది, ఏం కథ అని చెప్పేసి 2-3 డేస్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు వెళ్తున్నా గ్యారేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు స్టూడియో వర్క్ ఏం దాకా వచ్చింది, అంతేకాకుండా ఈరోజు ఏం వీడియో షూట్ చేయబోతున్నాము, ఏమేమి ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయి అవన్నీ అయితే మీకు చూపిస్తా. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మన స్టూడియో దగ్గరికి అయితే వెళ్ళాం. ఫ్రెష్గా రెడీ అయితే అయిపోయినా. ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నా అంటే గ్యారేజ్ దగ్గరికి వెళ్తున్నా. ఫస్ట్ అయిన తర్వాత పిల్లర్స్ పోసిరు కదా, ఆ పిల్లర్స్ పైన వాటర్ డ్రాప్స్ పడే విధంగా కొన్ని వాటర్ బాటిల్స్ అయితే సెట్ చేయమని చెప్పిండు మా బాబు. ఫస్ట్ ఆ పని అయితే వేద్దాం, ఎందుకంటే అవి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది ఆగకుండా నడుస్తూనే ఉన్నది కంటిన్యూస్గా. ఇప్పుడు దాని మీద అట్నే కట్టుకుంటూ పోతే అవిటికి బలం ఉండదు, వాటర్ తాగాలి అని అంటారు పనులు కూడా. సో అందు గురించే ఫస్ట్ పోయి అవిటికి వాటర్ బాటిల్స్ కడదాము. అవి కట్టినట్లయితే సుక్క దాని మీద పడుతూనే ఉంటాయి, ప్లస్ ఆ పిల్లర్లు ఇక నానుతూనే ఉంటాయి అన్నట్టు. ఇక త్రూ అవుట్ ద డే వాటర్ అయిపోయినా కొద్దిగా బాటిల్లో నీళ్ళు పోయాలి. సో ఇప్పుడు దాని గురించి బాటిల్ ఉన్నాయి మన దగ్గర, మొత్తం వీటిని కట్ చేసుకుని మంచిగా గడదాం. గ్యారేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం పని చేస్తున్నా అంటే మన బోర్ దగ్గర ఒకటి కప్లింగ్ అవుతుందన్నమాట. దానికి ఈ కప్లింగ్ అయితే ఫిక్స్ చేస్తున్నా. ఇది ఎందుకు అంటే మన ఇంటికాడ నల్ల పైప్ ఉంటుంది కదా, దీనికి నల్ల పైప్ ఫిక్స్ చేసుకున్నాం అనుకో, వీడికి అందగా వాటర్ పోతే అవి పట్టవచ్చు. దీనికి ఆల్రెడీ ఒక గ్రిప్ అవుతుంది, ఇక ఈ గ్రిప్ ఇప్పుడు ఇది ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఎక్కించే ముందు WD-40 అయితే కొడదాము, మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత అది ఎక్కిద్దాం. ఇప్పుడు ఈ 2 ఇంచ్ పైప్ నుంచి వెళ్ళి మనం 1 ఇంచ్కి అయితే కన్వర్ట్ చేసినాము. మన దగ్గర నేను నల్ల పైప్ ఎక్కించి ఇంకొక వైర్ కట్టుకున్నాం అనుకో, వీడికి ఇంచిన చక్కగా ఆడిపోతాయి వాటర్. ఈరోజు కొన్ని ఐటమ్స్ వచ్చాయని చెప్పినాయి కదా బయట నుంచి వెళ్ళి, ఒకటేసారి 2 టిప్పర్లు అయితే వచ్చినాయి. ఒక ఆననేమో మొత్తం కంకరది డస్ట్ వచ్చింది, ఇంకో ఆననేమో కంకరనే వచ్చింది. సో ఆ సామాన్ మొత్తం అన్లోడ్ చేపిస్తున్నాం. దీంట్లోనేమో మొత్తం డస్ట్ వచ్చింది, దీంట్లోనేమో కంకర వచ్చింది. జల్లు అనగారా 2 ట్రిప్పులు వచ్చినాయి ఒకటే నాడు. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే సిద్దిపేటకి అయితే పోతున్నాం. మనకు బయట నుంచి ఏవైతే వచ్చాయో అవన్నీ వచ్చినాయి, కంకర కావచ్చు అదంతా. సిద్దిపేటకి ఎందుకు పోతున్నాము అంటే నిన్న మేము పైప్ తీసుకొచ్చి ఉంటుంది, ఇంతకుముందు చూపెట్టినా 1 ఇంచ్ పైపు, అది కొద్దిగా తక్కువ పడ్డది. ప్లస్ అది తీసుకోవాలి 30 మీటర్ల బెండ. నెక్స్ట్ వచ్చేసి కార్ మొత్తం గబ్బు అయింది, దీన్ని కూడా వాషింగ్ చేయించే ఉంది, పోయి వాషింగ్ చేయించాలి. ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఇక మొన్న ఒకసారి వేయించినాము కారు, కొత్తగా తీసుకొచ్చినప్పుడు ఆ రోజు మంచిగా వేసిండు ఆయన. అందు గురించి మళ్ళీ ఆయన దగ్గరికే పోతున్నాం. పోయినసారి ఏమో ఓన్లీ వాటర్ వాషింగ్ వేయించినట్టు, ఈసారి షాంపూ పెట్టించి మంచిగా మొత్తం క్లీన్ చేయాలి. గబ్బు అయింది. మొన్న రీసెంట్గా బురదలకు పోయినట్టు కారు తీసుకొని నాశనం అయింది. ఓ ఘోరంగా ఉన్నట్టునే కదా కార్లు. ఆయన తాడు ఇప్పుడు చేస్తారంటవా? ఒకవేళ మంది ఎక్కువ తర్వాత వేసుకోవాలి. వాళ్ళు తింటుర్రు, సో 1/2 అవర్ టైం పడుతుంది అన్న, 1/2 అవర్ తర్వాత రారి అన్నారు. మాకు ఎట్లయినా లోకల్లో పని ఉంది కదా, ఆ వాటర్ బెండ తీసుకొని అది వచ్చేవరకల్లా ఆ లోపల వాళ్ళు రెడీ అయిపోతే తీసుకొని పోవాలి. ఇటేరా ఇంతకుముందు షాప్ కాడికేరా. పైపు గురించి వచ్చినాం కదా, గోదాములు ఉన్నాయని చెప్పేసి గోదాం లేని తోలుకపోయిండు ఆయన. సో ఆడ సందులో మన బండి పట్టకుంటే మొత్తం నింపుకొని వచ్చిన రామ్గాడ వేయండి తీసుకురానికి.
వాడు రోడ్డు మీకు వస్తున్నామో అనుకుంటే హైవే మీకు ఎటో వేరే దిక్కు సందులాగా పోయినాడు, ఆగమైనాడు. ఆ పైప్ బెండ పట్టుకొని తిరుగుతున్నట్టున్నాడు. ఇక వాడు వస్తే చక్కగా వాషింగ్ కాడికి పోదాం, వాషింగ్ చేయించుకొని ఇంటికైతే వెళ్దాం. సందులోకి ఎంచాను అటు పోయినప్పుడే కనబడ్డావు నాకు. ఆటో ఇటో లెంకలాడుకుంటూ వచ్చిండు బాబాయ్ గాడు. సో ఇప్పుడు వాషింగ్ కాడికి పోతున్నాం. బ్రో ఇది ఎట్లా బ్రో వాషింగ్? వాటర్ వాష్, షాంపూ వాష్ ఉంటాయి కదా, సరే చెప్పది ఎట్లా కాదు కదా. వాటర్ వాష్ చేయించుకోవడం మొత్తం వేసుకున్నాం. షాంపూ పెట్టి మొత్తం క్లీన్ చేస్తే, షాంపూ పెట్టి క్లీన్ చేస్తే 300 తీసుకుంటాం. లోపల కూడా క్లీన్ చేస్తారా? లోపల షాంపూ పెట్టి క్లీన్ చేయాలి, లోపల వ్యాక్యూమ్ చేస్తారు కదా, వ్యాక్యూమ్ పెడతాం. మొన్న బురద ప్లేస్ పోయినామని చెప్పినా కదా. సో అప్పుడు ఏమైందంటే మొత్తం గబ్బు గబ్బు అయిన ఉండే కారు, అందుకోసమే లోపల బయట మొత్తం క్లీన్ చేపిస్తున్నాం. లోపల కూడా క్లీన్ చేసుకోరని చెప్పినా కదా, వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ అవుతుంది. లోపల క్లీనింగ్ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బయట పోయినసారి నార్మల్గా వాటర్ వాష్ చేయించినాము. సో ఈసారి ఎట్లా చేపిస్తున్నాము అంటే మంచిగా షాంపూ పెట్టి క్లీన్ చేపిస్తున్నాము. నెక్స్ట్ ఒకవేళ ఒక ట్రిప్ ఉంది, పోతే దీంట్లోనే పోతాం అనుకుంటున్నాం, అందు గురించి మొత్తం క్లీన్ చేపిస్తున్నా. ఇది ఒకవేళ తీసుకోకుంటే పెద్ద కార్ షిఫ్ట్ డిజైర్ తీసుకోతాం. చిన్న కార్లో కష్టమే, స్టోరేజ్ స్పేస్ ఉండదు కదా, దానివల్ల ఇది తీసుకోవమ్మా, పెద్ద కార్ తీసుకోవమ్మా డిజైర్. ఇదైతే పక్క నాకు ఇదే తీసుకోవాలని అనిపిస్తుంది, ఏ టెన్షన్ లేకుండా వేరే వచ్చు. ఎందుకంటే లగేజ్ ఇట్లా వేసుకున్నా కానీ వెనక వేసుకోవచ్చు, మంచిగా కుల్లా పోవచ్చు. చూద్దాం. ఇది దీని లిమిట్ బైక్ అంటే ఎక్కువ స్పీడ్ పోదు. హైవే మీద పోతే మనం 100 100 కొట్టాలంటే కొట్టలేం. డిజైర్ వేసుకోతే ఎంతైనా పోవచ్చు ఆ లిమిట్ ప్రకారం. దీనికంటే చిన్న కార్ ఇంకా బెటర్. దాని స్టోరేజ్ ఉండదు కదా, బ్యాగులో పెట్టుకోవరా, అది ఇబ్బంది. చిన్న కార్ అయితే మస్తు ఉంటుంది. మేము ఈ కార్ వాష్ చేపియడానికి వచ్చినాం కదా, ఇంటి దగ్గర గణేట్ అయితే వచ్చిందట స్టూడియో దగ్గరికి. సో దాన్ని ఇలా చూసుకుంటా చెప్తున్నాం వాళ్ళకి ఎడ ఓపియాలి ఏం కథ అని చెప్పేసి. వాళ్ళ లైవ్లో పోతుండే ఆయన ఆడ. టెక్నాలజీ అంటే ఇదే, మీరు చూడవచ్చు. ఆడ గణేట్ ఓపించేది, ఇడికని కంట్రోల్ చేసుకుంటూ ఓపిస్తాను. కార్ వాషింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, మొత్తం నీట్గా అయింది కారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే చక్కగా ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంటికి పోయి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత ఏదైనా ఒక వీడియో ప్లానింగ్ అయితే చేస్తాము. ఓవర్ నైట్ అయినా సరే, లేకుంటే ఏదైనా సంథింగ్ క్రేజీ వీడియో ప్లాన్ అయితే చేస్తాము, పోయి దాన్ని షూట్ చేస్తాం. ఓమా చలో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం మేము. చాలా రోజుల నుంచి అడుగుతారు కదా, టనల్ లోపలికి వెళ్ళండి, టనల్ లోపల ఏముందో ఎక్స్ప్లోర్ చేయరు అది ఇది అని చెప్పేసి. టనల్ మొత్తం డెడ్ ఎండ్ వరకు లోపల దాకా పోయి ఎక్స్ప్లోర్ చేసినాము. నిజంగా మేము చూసింది అయితే అమేజింగ్. అది మీకు కూడా త్వరలోనే మనం ఏం చాలా వీడియో వస్తుంది చూడండి. ఎంత క్రేజీ ఫీలింగ్ అంటే లోపలికి పోయినాక ఎట్లా అనిపించిందా బాబాయ్? మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు గట్టు ఉంటుంది ఎండ్లా అని చెప్పేసి. మొత్తం లోపల దాకా ఎక్స్ప్లోర్ చేసినాం. నాకు తెలిసి మోస్ట్లీ వీడియో ఎప్పుడు వస్తుంది అంటే అది మండే రోజు వస్తుంది. మండే రోజేనా? మండే రోజు వస్తుంది, వెయిట్ చేయండి. ఎక్కలేరా మండే రోజు నాడు వీడియో వస్తుంది, అస్సలే మిస్ కాకుర్రి. మన సొరంగం లోపల దాకా వేయించినాం. మేము పోతుంటే ఇక్కడ దాని మధ్య అలనేరు కాబట్టి మస్తున్నాయి, పార్రా తెంపుకున్నాం. అరే వెనకకి ఎక్కితే అంతేరా, తీయ ఉన్నాయి. ఏ ఊపక ఆడిపోతాయి.
వానలు పడ ముందుకు తెంపుకుంటే మంచిగా ఉండి కావచ్చు. వానలు పడ్డాయి కదా, కొద్దిగా పురుగు పట్టినట్టు అయినాయి. ఒకనాడు నేను సిటీలో చూసిన, ఢిల్లీలో ఒక బండి మీద మొత్తం అలనేడు వన్లే. వాళ్ళ నూళ్ళకి ఏమేరక వాడు ఆకులు ఏమేసింది తెలుసా, మంచిగా పచ్చ కనబడని అశోక్ షెట్ ఉంటుందా, అశోక్ షెట్ ఆకులు వేసిండు మొత్తం పచ్చ ఆకులు. అలా అవి మంచిగా కనబడుతున్నాయి నీట్గా. వెనకదే చూసినవారా రాము, ఏంటి కెమెరా ఏం కుర్రా స్ప్రైట్ ఒక 7 గ్లాసులు, ఇంకా ఈ కారం అయితే తీసుకున్నా. మనలో ఈడ ఆగిరావు. ఇంకేం కావాలి? నీళ్ళ గిట్టు గిట్టిగా మూత తీసిన ఇంకేనా కొంచెం ఏం కాదు. అల్లేమంటే స్పాట్ మాడిపోయిన సంవత్సరాలతో వచ్చిపోతాడు. పెద్ద మంచి తాజ్. ఈ రెండోసారి పౌడు ఇట్లా కింద పోసిన అల్ల పోయమని కింద పోయమని. ఎవరు దాకా రిస్క్ చేసి దాని లోపల దాకా వేయించినాం కదా, బయటకు వెళ్దామన్న ఆనందంలో ఇప్పుడు ఇది అంటే పోతే అటే పోతే మనం ఇప్పుడు జంకాలు ఇంకా రాబోదు లోపలికి వచ్చిన తెలియదు. మా బండి చూసి గుర్తుపడతారు, వీళ్ళేమంటున్నారా వేరు లోపలికి వేరు. ఇప్పుడు అయితే గ్యారేజ్కి అయితే వెళ్తున్నాం ఇక. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి ఇంతే. మీరు చూసారు కదా, చాలా ప్లేస్లో అయితే ఈరోజు తిరిగినాము. మెయిన్ ఏంటి అంటే సొరంగం లోపల దాకా పోయినాము. ఆ వీడియో వచ్చేసి మిమ్మల్ని ఏం చూసినాం ఏం కథ అనేది మీకు మండే రోజు తెలుస్తుంది. సో వెయిట్ అయితే వేయరు, చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ అది. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.